లేదు అది. ఇంకా జన సైనికులైతే చాలా బాధపడతా ఉన్నారు, ఆవేదన పడుతున్నారు. మా నాయకుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, మేము అధికారంలోకి ఆయన్ని చూడాలనుకున్నాము, ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాము అని చాలా బాధపడతా ఉన్నారండి జన సైనికులు. నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు జనసేనలు. వాళ్ళు బాటంగానే చెప్తా ఉంటారు ఆయన ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి. అధికారంలో రావాలి వచ్చే ఎలక్షన్లో అనే ప్రయత్నం ఏ కోసాన లేకుండా పదే పదే మరి మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటి, మొన్న మీరు అన్నట్లుగా ఆవిర్భావ సభలో ఏం చెప్పారు, మరి 43 ఏళ్ల సీనియర్ పార్టీని మనమే నిలబెట్టాం అన్నారు. ఆయన అట్లాంటి పార్టీని నిలబెట్టినాడు, ఈయన ఎందుకు నిలబడలేడు వచ్చే ఎలక్షన్లో అనేది క్వశ్చన్ కదా. తాను స్వయంగా నిలబడే ప్రయత్నం ఎందుకు చేయరు, ఆ ఉద్దేశం లేదా? అలాగే ఏంటంటే అంతకుముందు ఆవిర్భావ సభలో కొన్ని హామీలు ఇచ్చారండి. రైతులకి 60 సంవత్సరాలు దాటిన రైతుకి 5,000 రూపాయలు మేము పెన్షన్ ఇస్తాము, అట్లాగే ఎకరానికి 8,000 రూపాయలు సాగు పెట్టుబడి ఇస్తాము అని అట్లాంటి హామీలు చాలా ఇచ్చారు. కొల్లేరు సరస్సును పునరుజ్జీవం చేస్తాము, ఇట్లా చాలా హామీలు ఉన్నాయి, లిస్ట్ చేయడం చాలా హామీలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాళ మాట్లాడటం లేదు, ఎవరు మర్చిపోయారు ఆయన. పాపం రైతులు పవన్ కళ్యాణ్ మాటలు నిజమే, 5,000 పెన్షన్ వస్తుందేమో 60 ఏళ్ళు దాటితే మనకి అనే ఆశతో చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా పాపం మర్చిపోయే పరిస్థితిలోకి వచ్చారు ఇప్పుడు. మళ్ళీ ఇంకోటి ఏమన్నారు, మొన్నటి సభల్లో ఏదైతే బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఇచ్చిన హామీలకి నేను హామీ అన్నారు. వీళ్ళు అడుగడుగున 100 హామీలు ఇచ్చారు, కానీ ఇవాళ మాట్లాడటం లేదు. ఈ 3 పార్టీలు కలిసి ఇచ్చిన హామీలు ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడకపోవటానికి గల కారణం నేను మీకు చెప్తా. P4 కాన్సెప్ట్ మీద మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. ఏమని? పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్. ఉన్న పేదలందరినీ ధనికులుగా చేసిన తర్వాత ఇంకా సూపర్ 6 అవసరం ఉండదు కదా, అందుకని సూపర్ 6 గురించి వాళ్ళు మాట్లాడట్లా. మీరు ఆ శ్లోకానికి తాత్పర్యం అర్థం చేసుకోండి. అంతేనంటారా? అంతే. మరి తర్వాత పాపం అండి, ఇప్పుడు ఆ నిరుద్యోగులు ఉన్నారు, యువత ఉన్నారు, వాళ్ళకి నేను ఉద్ధరిస్తాను, ఇన్ని సంవత్సరాలు 1,00,000 ఉద్యోగాలు ఇస్తానన్నారండి. 10 నెలలు గడిచిపోయింది. వాళ్ళ 10 నెలలు 11 నెలలు ఏమి ఉద్యోగాలు ఇచ్చారు? ఏమీ లేదు. 1,00,000లో కనీసం పావు పరక లేదు. ఆ వాలంటీర్లు అలా అల్లాడిపోతున్నారు. వాళ్ళకి 10,000 ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈయన సపోర్టర్ గా ఆయన హామీకి ఈయన గ్యారంటీ కదా, ఏమైందో మాట్లాడాలి కదా. ఏంటండి ప్రజలు చేయమంటున్నావు, చిన్న కరెక్షన్. 1,00,000 ఉద్యోగాలకు సంవత్సరానికి 4 లక్షలు, 5 సంవత్సరాలకి 20 లక్షలు, మొత్తం 20 లక్షలు. ఏంటి ఏమైపోయినాయి అండి హామీలు? ఏమైపోయినాయి? చంద్రబాబు గారి మీద కవచంలాగా నేనే హామీ అన్న మనిషి ఆ హామీలు నెరవేర్చడానికి ఏదైనా చెయ్యాలి కదా, మాట్లాడాలి కదా, ప్రయత్నం చేయాలి కదా. ప్రజలు నమ్మారు కదా, అందరు నమ్మాం కదా. రైట్. ఒకసారి మన విజయ్ కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. విజయ్ కిరణ్ గారు కీలుగురంలో శృతిహాసన్ లాగా లోపల టీడీపీ క్యాడర్స్ కానీ విజయ్ కిరణ్ గారు కానీ నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీకు ఇంతకంటే సువర్ణ అవకాశం, 15 ఏళ్ళు మీదే ఛాన్స్. శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో ఆయన మీ నెత్తిన పాలు పోశారు.